తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరో అనే అంశానికి త్వరలోనే చెక్ పడనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధం చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ అంశంపై దూకుడు పెంచినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రక్రియను స్పీడప్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు రావడంతో శ్రేణులు ఆసక్తి నెలకొంది. ఎవరిని ఫైనల్ చేస్తారోనని ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కమల దళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో వచ్చేసారి అధికారం సాధ్యమని కమలనాథులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ బీజేపీ ఎంపీలు శపథం చేశారు. మరి దానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారనేది సస్పెన్షన్గా మారింది. స్టేట్ చీఫ్ పోస్ట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కల్వకుర్తి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆచారి అధిష్టానం ఎదుట విన్నవించుకున్నారు. కానీ ఇందులో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్గా మారింది. అయితే ఇంతమందిలో హైకమాండ్ పలువురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఉన్న పేర్లు ఎవరిననేది సస్పెన్స్గా మారింది. పార్టీ ఎవరిని ప్రకటిస్తుందా అని ఉత్కంఠతో శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రెసిడెంట్ నియామకంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతుండగా నవంబర్ తర్వాతే అని పలువురు చెబుతున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదనేది వేచి చూడాలి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, స్వాతి, మొత్తానికైతే బీజేపీలో అనూహ్యమైన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా ఓటు పర్సెంటేజ్ తీసుకొని 8 మంది ఎంపీలు గెలుచుకున్న తర్వాత కూడా ప్రస్తుతం బీజేపీకి సంబంధించి మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి 1కి 10 సార్లు చెప్తున్న నేతృత్వంలో కూడా కనీసం ఎవరు బీజేపీని నడిపించే రథసారథి ఎవరు అంటే మాత్రం $100 క్వశ్చన్ గా మారిందని చెప్పాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి విషయానికి వస్తే, కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఆయన నామమాత్రానికి మాత్రమే సరే పదవి ఇంకా ఎంపీగా ఉండకూడదు కాబట్టి కొనసాగుతున్నాడు అంతే. అంతకు మించి అయితే లేని పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్ గా చూసుకుంటే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో పార్టీని ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మరి ఎవరిని చేస్తారు ఏంటి అనేది ఒకసారి కేంద్ర స్థాయిలో అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ముందు అనుకున్నారు. లేదు, ముందు వివిధ రాష్ట్రాల్లో కావాలి అని చెప్పేసారు. కొన్ని 4 రాష్ట్రాల్లో ఇప్పటికే అధ్యక్షుడిని ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి ఒక రకమైనటువంటి పేరు వస్తుంది. అంటే పాత కొత్త సమ్మేళనంలో గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ పేరు గట్టిగా వినిపించింది, డీకే అరుణ పేరు గట్టిగా వినిపించింది. ఇటు అరవింద్ కూడా ఢిల్లీలో చాలా పైరవీలు చేస్తున్నట్టుగా మనకు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఆయన సంఘు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఎందుకు నాకు ఇవ్వకూడదు అని చెప్పేసి రఘునందన్ కూడా రేస్ చేస్తున్నారు.
సో మొత్తానికి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలలో ఎవరో ఒకరికి వస్తుంది అనేటువంటి చర్చ అయితే మొన్నటిదాకా జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఆచారి పేరు, అంటే ఎవరైతే పాత వాళ్ళు గతంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఎప్పటి నుంచో మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి మీరు ఇచ్చారు, ఇప్పుడు పాత వాళ్ళకు మాకు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు మేము ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏంటి, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే పార్టీ ముందుకు తీసుకెళ్తాము, అందరినీ కలుపుకొని పోతాము అనేటువంటి మాట వినిపిస్తుంది. ఈవెన్ రామచంద్రరావు కూడా ఇదే విషయానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి సంఘ వాళ్ళతోటి పైరవి చేయించుకున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఎవరికి వాళ్ళు మేమే కొత్త రథసారథులం అని చెప్పుకుంటున్నారు, ఎవరి క్యాడర్ వాళ్ళు మాకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్తున్నారు. ఈటల రాజేందర్ అయితే బహిరంగంగా బయటకు వచ్చి చెప్తున్నాడు, అంటే ఇండైరెక్ట్ గా ఆయన చెప్తుంది ఏంటంటే నాకు ఆల్రెడీ చెప్పేశారు, నేనే ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నాను అయితే చెప్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ఇప్పుడు అంతలో ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటి చెప్పుకుంటే మనము స్వాతి, ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళు ఇచ్చేటువంటి ఇప్పుడు కిషన్ రెడ్డి వర్గం కానీ లక్ష్మణ్ వర్గం కానీ ఇలా రకరకాలుగా వర్గాలుగా చీలిపోయినటువంటి నేతృత్వంలో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అవుట్పుట్ సరిగా లేదనేది మనకి ఇన్ఫర్మేషన్. ఏంటంటే వీళ్ళు రకరకాల పేర్లను సూచిస్తున్నారు, ఎవరి పేర్లు కూడా క్లియర్ గా లేదు. ఇస్తే ఇక్కడ ఇబ్బందులు, అంటే ఎవరి పేరైనా తెర మీదకి రాగానే వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఏంటి అనేది ఎక్కువగా చెప్తున్నారని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉండడంతో కేంద్ర స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని రోజులు అలా పక్కన పెడదాము, తీరిగ్గా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కూడా సౌత్ లో బాగా వేస్తాము, దక్షిణానికి సంబంధించి మేము మళ్ళీ గెలిచేటువంటి, అంటే మళ్ళీ మేమంటూ ఎలక్షన్స్ వస్తే గెలిచేటువంటి రాష్ట్రం తెలంగాణ అనుకున్నప్పుడు తెలంగాణని ఇంత నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు బీఆర్ఎస్ ని కాదని బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ చేసినటువంటి నేతృత్వంలో ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం మాత్రము ఖచ్చితంగా రకరకాలుగా పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా చర్చకైతే దారితీస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.